మామ ఏం లేదు ఈ రోజు అయితే 6 అయితే టైము ఈ రోజు అయితే లేట్ గా పోతాండా. హలో మామ అందరికి ఏం లేదు మామ ఈ రోజు అయితే ఫజర్ నమాజ్ కి అయితే లేట్ గా వచ్చిన. చూడండి మామ ఇక్కడ ఎవరు లేరు. ఇంక ఏం చేద్దాం మామ, కజా అయితే చదువుకొని డైరెక్ట్ ఇంకా మదర్సాలోకి అయితే వెళ్ళిపోయినాను. మదర్సా ఎక్కడో కాదు మస్జిద్ లోనే మామ. ఇంకా మదర్సా అయితే చదువుకొని మా పిల్లని చెప్పేసిన నేను డస్క్ లో ఎత్తిపెట్టారా అని చెప్పేసి, డస్కులు అన్ని ఎత్తిపెట్టారా అని చెప్పేసిన తర్వాత ఇంక ఈ మ్యాట్ ఎత్తి లోపల లాగే అని చెప్పేసినాను. ఎందుకంటే వాకి లేదు కదా మామ. చూడండి ఇంకా మస్జిద్ అయితే మేము బాగా చూసుకోవాలి కదా మామ. మస్జిద్ మన ఇల్లాగా అయితే చూసుకోవాలి మస్జిద్. ఇంకా మోహన్ సాబ్ వెళ్ళిపోయినారని చెప్పేసి మేమే చూసుకున్నాము. ఇంకా బయటకు వచ్చి చూసి ఈడ కనపడలేదంటే కనిపించేసినారు. చూడండి మామ ఈడ ఎవరో కాదు మామ, మన చింటూ బాయ్ మామ. వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మామ. కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసాను మామ. ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మామ. ఓడేని అవ్వా అంటే దీంట్లో ఏంట్రా ఎన్ని గేమ్స్ వస్తున్నాయి మామ. నిజం చెప్పాలంటే దీంట్లో అయితే చాలా గేమ్స్ వస్తున్నాయి. చూడండి పెద్దది నిజంగానే మీరు విన్నది నిజమే. దీంట్లో చాలా గేమ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ప్లే స్టేషన్, ఒకటి వచ్చేసి కన్సల్. ఇంకా కన్సల్ అయితే హరి అన్న అయితే నా దగ్గర అయితే ఓపెన్ చేపించేసినారు. నేనే ఓపెన్ చేసిన మామ. ఏం చేద్దాం ఇంకా హరి అన్న చెప్పినాడు కాబట్టి నేనే ఓపెన్ చేసినాను. దీంట్లో అయితే చూడండి మామ మారస్తా అంటే ఎన్ని గేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో మీరు కూడా అయితే ఒక్కసారి అయితే చూసేయండి. ప్రైస్ విషయంలోకి వస్తే ఒకటి వచ్చేసి 2500, ఒకటి వచ్చేసి 3500. మీరు పర్చేస్ చేసినట్టే కాదు, ఈ బ్లూటూత్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఏది పర్చేస్ చేసినా ఒక బ్లూటూత్ అయితే ఫ్రీగా వీళ్ళైతే ఇచ్చేస్తారు. ఇంకా బెస్ట్ ప్రైస్ తో కావాలంటే మన పేజ్ ని ఫాలో అయ్యిండాలంట. వీళ్ళ లొకేషన్ అయితే ఒక్కసారి చెప్పేస్తాను, రీల్ అయితే సేవ్ చేసుకోండి. కలికిరి బస్ స్టాండ్, బెంగళూరు బేకరీ ఆపోజిట్ సైడ్, హరి మొబైల్స్. మామ ఒక్క ఎగ్గు దోశ కోసం ఇంచేపు క్యూలో నిలబడుకోవాలని చెప్పేసి ఎప్పుడు ఊహించలేదు నేనైతే. అవును మామ మీరు ఇన్నది నిజమే. ఈ ఒక్క ఎగ్గు దోశ కోసం అయితే చూడండి మామ ఎంతమంది అయితే క్యూలో నిలబడుకున్నారు. టేస్ట్ కూడా అట్లానే ఉంటుందేమో. ఒక్కసారి అయితే హామ్దులాగా అయితే ఇచ్చి చూద్దాం మామ. ఇంకా హామ్దులాగా అయితే ఇచ్చేసినాము. చూడండి హామ్దులా ఏం చెప్తాడో. మామ ఎగ్గు దోశ అయితే అదిరిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇంక ఒక్క వడ అయితే తీసుకునేసినాను మామ. నిజం చెప్పాలంటే ఈ వడ టేస్ట్ అయితే అదిరిపోయింది మామ. ఇక్కడ చూడండి ఎగ్గు దోశ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అలాగే నేనైతే ఒక ఎగ్గు దోశ 2 వడలు పార్సల్ కట్టేనా అని చెప్పేసినాను. లేట్ చేయడం ఎందుకు మామ, వీళ్ళ లొకేషన్ అయితే చెప్పేస్తాను. మన రీల్ ని సేవ్ చేసుకొని మన పేజ్ ని ఫాలో అయిపోండి మామ. కలికిరి ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఉన్న మన బాబాయ్ హోటల్ మామ. ఏ మామ బిన్నా చేయరా ఫోన్, బిన్నా చేయరా. అస్లాం వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి పోతాండ. ఫోన్ నాకు ఇచ్చేసి బిన్నా ఎక్కరా, పైకి ఎక్కరా. బిన్నా ఎక్కువ బిన్నా, నేను కూడా ఎక్కేస్తా పైకి. ఇంకా నేను కూడా అయితే ఎక్కేస్తున్నామా. ఇంకా చూడండి ఇంకా అస్లాం వాళ్ళ ఇంట్లో అంతా ఏమేమి ఉండే అన్ని ఎత్తుకొని వెళ్ళి ఫైనల్ గా అయితే పైకి అయితే చేరిపోయినాము. ఇంకా చూడండి మేము ఇక్కడ ఏం చేస్తామో. कौन है वो कहाँ से वो आया, चारों दिशाओं में కట్లెత్తుకొని రారా అంటే ఎక్కడెక్కడ ఉన్న చెట్టు అంతా ఎత్తుకొని వచ్చేస్తాడు ఇక్కడ. ఇంకా ఫైనల్ గా అయితే నౌతాజన్ అయితే ఎత్తుకొని వచ్చేస్తాడు, నువ్వు పక్క చేరుకోరా అని చెప్పేసి. ఇంకా ఫైనల్ గా మేమైతే పైన అయితే చేర్చేసినాము. ఎట్లా అట్లా చేసి కట్లన్నీ అయితే పైకి అయితే చేర్చేసి ఇంకా దిగేస్తాండమ్మా. సరేలే మమ్మ ఉంటా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం కన్ఫామ్ గా. బాయ్ మామ. నా కళ్ళల్లో ఇన్ని రాళ్ళు ఉంటాయని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చెప్పాలంటే ఈ బైక్స్ లలో తిరిగి నా కళ్ళల్లో రాళ్ళు దుమ్ము అయితే వచ్చేసినాయి. ఇంకా నా బాధ భరించలేక మా మామ అయితే ఒక విలేజ్ కి అయితే పంపించినాడు. ఆ విలేజ్ లో ఒక అన్న ఉంటాడు, కళ్ళల్లో రాళ్ళు తీసుకొని రాపో అని చెప్పి నాకైతే పంపించినాడు. అప్పుడప్పుడు కళ్ళు కూడా ఎర్రగా అయిపోయేవి, అప్పుడప్పుడు అయితే గుచ్చుకుంటా ఉన్నాయి. ఇంకా అన్న చెప్పినాడు పోయి మంగ్ కడుక్కొని రాపో అని చెప్పేసి. ఇంకా మంగ్ కడుక్కొని అన్న దగ్గర పోయి అయితే కూర్చునేసినాను. ఇంకా అన్న దగ్గర కూర్చున్న తర్వాత అన్న చూడండి మామ నాలికతో కళ్ళల్లో అట్లే రౌండ్ గా అయితే తిప్పేశాడు. ఇంకా ఒక్కసారికే చూడండి మామ ఎన్ని రాళ్ళు అయితే బయట వచ్చినాయో. ఇంకా నిజం చెప్పాలంటే మీరు ఎన్ని ఐ డ్రాప్స్ వాడినా ఇలా బయట రావు, ఇలా తీపించుకుంటేనే బెస్ట్. ఇంకా ఎవరన్నా తీపించుకున్నా అనే వాళ్ళు కామెంట్ చేయండి. నాకేమైందో తెలియదు కానీ కడుపులో పేగులు ఏరుస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి చికెన్ పెట్టలేదు వాటికి. అందరికి ఏమి లేదు మామ, నేను 2 రోజుల నుంచి చికెన్ తినడం మానేసినాను. అందుకని చెప్పేసి పేగులు అరుస్తున్నాయి లోపల. చికెన్ పెట్టియా అని చెప్పేసి. ఇంకా ఏం చేద్దాము అని చెప్పేసి నేను ఆ షాప్ కాడికి అయితే వెళ్ళిపోయినాను మామ. నేను బిన్నా చికెన్ రైస్ కట్టినా అని చెప్తే కట్టడమే లేదు, పేగులు అయితే భలే అరుస్తున్నాయి మామ లోపల. ఇంకా ఆయన చేసిన పనికి నేను అక్కడైతే అర్ధగంట అయితే నిలబడాల్సి వచ్చింది మామ. అక్కడ ఎవరో కూర్చోన్నాడు ఆ కుర్చీలో అయితే, నేనైతే కూర్చోలేదు. అక్కడ అర్ధగంట అయితే నిలబడుకొని ఉన్నాను. చూడండి మామ ఆయన అయితే ప్రిపేర్ చేసినాడు. ఇంకా కవర్లో వేసినాడు నేను చెప్పినా కాబట్టి. ఇంకా కవర్లో వేయించైనా పార్సల్ నేను ఇంటికి పోతాను అని చెప్పేసి ప్యాక్ చేస్తా చెప్తాడు. ఆంటీకి పోయి డబ్బులు కట్టేసినామని చెప్పేసి. ఆ చికెన్ రైస్ వచ్చేసి 100 రూపాయలు అంట మామ ప్రైజ్. ఇంకా ప్యాక్ చేసేసినాడు. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం మామ. ఉంటా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మామ. ఏం లేదు మామ, పద్దనే బేవర్స్ గాళ్ళు ఎక్కువ అయిపోయినారు మామ. చూడండి మార్క్స్లు కట్టుకొని ఇళ్లలోకి దూరేసి దొంగతనం అయితే చేస్తాడు మామ ఈడు. మామ అందరికి ఏం లేదు మామ, ఈ రోజు ఫజర్ నమాజ్ చదువుకునే దానికి వచ్చేసినాము. ఈ రోజు ఈడ నమాజ్ చదువుతాంది, నువ్వు నమాజ్ చదువురా అల్హమ్దుల్లా అని చెప్తే చూడండి మామ ఈడ ఏం చేస్తున్నాడు వాడు. నిలబడుకొని నేను చదవలేనురా అని చెప్తాను, నాకు నిద్ర వస్తుంది ఇంటికి పోతానా అని చెప్తున్నాడు. ఎట్లా చదువుకోరా అని చెప్పేసిన నేనైతే. ఇంకా అటు నుంచి చక్కగా ఇంటికాడికి వస్తే ఈడు పిల్లోడు నమాజ్ చదువుకొని వచ్చి సైకిల్ తో స్ట్రెంట్ లేస్తున్నాడు. అల్హమ్దుల్లా అక్కడ చూడండి మామ, వాడు ఒక్కడే ఈ రోజు అయితే టీ తాగుతాడు మాకు. ఇక్కడ చూడండి బేవర్స్ నా కొడుకు మామ వాడు. సరేలే మామ, ఇంకా వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం మామ.
మామ ఏమి లేదు మామ, ఈ క్లైమేట్ కి బయట తిరిగి తిరిగి నాకు స్వయంగా జ్వరం అయితే వచ్చి. హలో మామ అందరికి ఏం లేదు మామ, ఈ క్లైమేట్ కి బయట తిరిగి తిరిగి నేను హామ్దుల్లా కూడా అయితే హామ్దుల్లాకి జ్వరం రాలేదు, కానీ నాకైతే ఫుల్ గా ఒళ్ళొప్పులు దగ్గు జలుబు అయితే వచ్చేసింది మామ. ఏం చేద్దాం మామ, బయట చూసే క్లైమేట్ మాత్రం ఇట్లా ఉంది. ఓ పక్క నుంచి వర్షము, ఓ పక్క నుంచి చలి, ఏం చేయలేము. ఈ వర్షం పడేగాక చలి బాబాని కూడా అయితే పిలుచుకొని వచ్చేసినాడు ఈ వర్షం బాబా. సరేలే మామ ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికే నా వల్ల కావడం లేదు. సరేలే మామ ఉంటా. నాకు ఎంత మెంటల్ పట్టిందో చూడండి మామ, ఏటీఎం చేతిలో పట్టుకొని ఆడికి పోయి ఏటీఎం లో పోయి ఏలు పెట్టేసిన చూడండి మామ, ఏటీఎం పెట్టకండి. హలో మామ అందరికి ఏం లేదు మామ, ఈ రోజు హామ్దుల్లా డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎం కాడికి వెళ్ళిపోయినాం మామ. చూడండి ఇంకా ఏటీఎం లో ఆ హామ్దుల్లా అయితే ఏందో నొక్కుతాడు, నాకు తెలియదు. ఆ ఏటీఎం లో జీవితంలో నా ఇంతవరకు అయితే నేను ఏటీఎం లో డబ్బులు తీసిందే లేదు మామ. ఈ రోజు చూడండి హామ్దుల్లా ఏమో చెప్తాడు, ఈ డబ్బులతో ఏమని తినరా అని చెప్పేసి. సరే లేరా నువ్వు తీసుకో అని చెప్పేసి ఏందో బీంకాయ ఉంది మామ, దీంట్లోనే డబ్బులు ఉంటాయని చెప్పేసి తీసుకుందామంటే ఆడ పైన బాబా ఉన్నాడు మామ. ఎక్కడ చిండు బై కనిపించలేదంటే ఇక్కడ కనిపించేసినాడు చూడండి మామ. మేమేందో అంగడి కాడ తీసుకుంటా అంటే అక్కడ ఉన్నాడు. ఈడేందో చూడండి మామ ఏలాడు తీసినాడు. పెట్రోల్ అనుకుంటే పెట్రోల్ కాదు మామ అది. ఇంకా అస్లాం గానికి అయితే బంధువులు అయితే దొరికేసారు, పెళ్లి పోతున్నానంట. మా వాడు చూడండి మామ బస్సులో నుంచి ఫోజులు కొడుతున్నాడు. సరేలే మామ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా. ఇదేంది మామ ఇది, పొద్దున్నే లేసి చూస్తే నమాజ్ చదువుకొని వచ్చి ఇక్కడ అవతార్ సినిమా అయితే కనిపించేస్తుంది. అవతార్ సినిమా కనిపించింది కాక వర్షం ఒకటి వస్తుంది. హలో మామ అందరికి ఏం లేదు మామ, ఈరోజు హామ్దుల్లా నేనైతే ఇద్దరం కలిసి ఒకటేసారి జమాత్ సాతిగా చదువుకుందామని చెప్పేసి నమాజ్కి అయితే వచ్చేసాం మామ పొద్దున్నే లేసి. ఇంకా చూడండి మేమైతే ఇక్కడ నమాజ్ అయితే జరుగుతుంది, నేనైతే ఒక్క పక్క నుంచి వీడియో అయితే షూట్ చేస్తాను. ఈ వీడియో కనుక మా మామ చూసినాడు అనుకో నాకు పైన నుంచి కిందకి చెక్కేస్తాడు మామ. ఎందుకంటే ఇక్కడ నేను నమాజ్ చదువుతున్నా, ఇక్కడ అయితే నేను వీడియో తీస్తాడా కదా మామ, అందుకు ఏం కాదులే మామ. మా మామ చూస్తే మళ్ళీ చెప్పుకుందాం కానీ ఏమో ఒకటి మామ. ఏం లేదు మామ, నాకు చాలా మంది అయితే అడుగుతున్నారు హామ్దుల్లా ఎవరు, ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, నీకు ఎలా ఫ్రెండ్ అయినాడు అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేసి పెడతాను, తొందరగా అతి త్వరలో అయితే తెచ్చేస్తాను మామ. ఓకే ఉంటా, బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మామ ఈ రోజు క్రిస్మస్ కదా, అలా బయటికి పోదాము, క్రౌడ్ ఎట్లుందని చూద్దామంటే మరి బడ్డీ కాడికి వచ్చి చూస్తే చూడండి మామ బండిలో పెట్రోల్ లేదు. ఏం పెరకలేక మళ్ళా అయితే ఇంట్లోకి పోయి చూస్తే ఇక్కడ చూడండి మామ ఈడు మోటుగాడు ఎక్కడన్నా పనుకుందామంటే ఈ మోటుగాడు చూడండి ఇక్కడ డీప్ స్లీప్ అయితే వేస్తున్నాడు. పిలుస్తా అంటే కూడా పలకలేదు. ఇంకా మళ్ళా బయటకు వచ్చినా మామ ఏమని చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ చాలా చల్లగా ఉండింది, ఎండగా లేదు కాబట్టి అట్లా వ్యూ చూసుకొని ఇంకా ఆడ వచ్చి చూస్తే మా మిన్నుగాడు ఏమో ఇక్కడ గుంత లోడేసి పక్కన కూర్చో ఉన్నాడు, ఏమో ఆలోచిస్తున్నాడు. ఇంకా ఇక్కడ గుంత లోడింది కాక ఇక్కడ చూడండి మామ మిందంతా చెత్త అంతా వేసుకునేసినాడు. ఇంట్లో తావులేక అయితే ఇక్కడైతే పొనుకొని పొల్లాడేస్తున్నాడు. ఇంకా మా మామ అయితే చూసినాడు అనుకో, దీన్ని అయితే ఒక ఏటు కొడితే పరిగెత్తేస్తాడు మామ. సరేలే మామ ఉంటా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం, బాయ్. మామ షాయి చెప్తాడు, అన్న నువ్వు లోపల షర్ట్స్ వేయవా, ఎప్పుడు స్వెటర్ తోనే తీస్తా ఉంటావు అంట. హలో మామ అందరికి ఏమీ లేదు, నేనైతే లోపల అయితే షర్ట్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాను మామ. ఎందుకంటే ఈడు మదర్సాకి నమాజ్కి అయితే లేసి వస్తాను కాబట్టి బాల్స్ ఫ్రీజ్ అయిపోతా ఉంటాయి, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు స్వెటర్ లోనే ఉంటానని చెప్పేసి. ఇంకా ఈ పిల్లోడు అయినాడు కాబట్టి నేను చెప్పేస్తాను చూడండి మామ, లోపల అయితే నేనైతే షర్ట్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాను. స్వెటర్ వేసుకొని రాకపోయినా అనుకో లోపల ఉన్న బాల్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి మామ, బాడీ పార్ట్స్ అన్ని. అందుకని చెప్పేసి స్వెటర్ వేసుకొని వచ్చేస్తాను నేను మస్జిద్ లోకి. అందుకని చెప్పేసి ఇంక ఈ పిల్లోడు అయినా కాబట్టి చెప్పేసినాను. ఇంకా ఈ ఆవు వచ్చేసి అస్లాం వాళ్ళది మామ. ఇంకా చింటుబై వచ్చేసినాడు మాట్లాడుకుంటా అంటే ఈ చింటుబై అయితే కొంచెం మాట్లాడుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సరే మామ ఉంటా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయండి మామ. రేపు కామర్స్ క్లాసర్ చూపియాలంట మామ. క్లాస్ లో చూడండి కామర్స్ సార్ చెప్పినాడు మామ, కన్నా కామర్స్ క్లాసర్ చూపిలేదనుకో పైన నుంచి కిందకి చెక్కేస్తాడని చెప్పేసి జిరాక్స్ సెంటర్ కాడికి వచ్చేసిన మామ. ఆయన ఏందో నొక్కుతాడు చూడండి మామ, 2 నిమిషాలకి అయితే ప్రింటింగ్ సరసరా అయితే వచ్చేస్తుంది మామ. అందుకోసం అయితే ఈడికి వచ్చేసినాను. ఈ అన్న అయితే 2 నిమిషాలు అయితే నాకైతే ప్రింటింగ్ అయితే తిరిగి ఇచ్చేసినాడు. ఇక్కడ చూడండి మామ ఎన్ని మిషన్లు ఉన్నాయో ఇక్కడ. సరేలే చెప్పు నా ప్రైస్ ఎంత అయిందో అని చెప్తే నువ్వు ఎంతో కొంత ఈ బాబు అని చెప్పినాడు. సరేలే అన్న అని చెప్పేసి 150 అయితే ఇచ్చేసినాను మామ. ఎందుకంటే చాలా పేపర్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామమ్మా. అన్న అయితే చాలా త్వరగా అయితే ఇచ్చేసినాడు. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నామమ్మా. ఉంటా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.